శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. పెళ్ళయ్యి 24 గంటలు కూడా గడవక ముందే నవవధువు ప్రాణాలు కోల్పోయింది. దేవుడా, ఒకే ఒక్క రోజులో ఒక కుటుంబానికి ఇంత పెద్ద కష్టమా అంటూ ఆ బంధువులు ఆ ఊరు ఇంకా తీరని శోకంలో మునిగుండగానే ఆ ఇంట్లో మరో ఘోర విషాదం చోటు చేసుకుంది. కుమార్తెకు జరిగిన అదే కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరిన ఆ తల్లి కనక మహాలక్ష్మి కూడా ప్రాణం విడిచింది. ఆసుపత్రి బెడ్పై చావుతో పోరాడి చివరికి ఆ దేవుడు కూడా కరుణించకపోవడంతో కన్న కూతురు రామేశ్వరి వద్దకే ఆ తల్లి కూడా వెళ్ళిపోయింది. పెళ్లైన 4 రోజుల్లోనే ఒకే ఇంట్లో అటు కూతురు ఇటు తల్లి ఇద్దరు శవాలుగా మారడం ఆ రెండు కుటుంబాలను నిలువున ముంచేసిందని చెప్పుకోవచ్చు. ఈ పెను విషాదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తుందనేది కూడా మనకి తెలుస్తుంది. అనకాపల్లి జిల్లా వాడచీపురుపల్లికి చెందిన నరసింగరావుతో అఘనంపూడి కొండయ్య వలసకు చెందిన రామేశ్వరికి గత మే 13వ తేదీ బుధవారం రాత్రి ఎంతో వైభవంగా వివాహం జరిగింది. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో భర్తతో కలిసి పుట్టింటికి తొలిసారిగా అడుగు పెట్టేందుకు రామేశ్వరి కారులో బయలుదేరింది. ఎంతో ఆనందంగా సాగుతున్న వారి ప్రయాణంలో ఒక్కసారిగా మృత్యువు కారు రూపంలో వచ్చిపడింది. విశాఖపట్నం శివారు అఘనంపూడి వద్ద జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో కూడా గుండె కోతను మిగిల్చిందనేది మనకి తెలుస్తుంది. ఉక్కు జనరల్ ఆసుపత్రి రోడ్డుపై కారు అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ భీభత్సమైన ప్రమాదంలో భర్త పక్కనే ముందు సీట్లో కూర్చున్న నవవధువు రామేశ్వరి తలకి తీవ్ర గాయమై అక్కడికక్కడే కన్ను మూసింది. వెనుక సీట్లో కూర్చున్న ఆమె తల్లి కనక మహాలక్ష్మి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరికి తను కూడా కూతురి లోకానికి వెళ్ళిపోయింది. మంగళ వాయిద్యాల మూతతో బంధువుల కోలాహలంతో కళకళలాడిన ఆ ఇల్లు ఇప్పుడు తల్లి కూతురి ఏడుపులతో ఆర్తనాతలతో మిన్నంటుతోంది. ముత్తైదువుగా మెట్టినింటి నుంచి పుట్టింటికి రావాల్సిన రామేశ్వరి, ఆమెను దీవించాల్సిన తల్లి ఇలా ఇద్దరూ తెల్లటి గుడ్డ కప్పుకొని వస్తారని ఆ కుటుంబ సభ్యులు కలలో కూడా ఊహించలేదు. ఈ ప్రమాదం ఒకేసారి రెండు నిండు ప్రాణాలను బలి తీసుకోవడమే కాకుండా ఒక యువకుడి జీవితంలో ఎప్పటికీ ఎవరూ పుట్టలేని శూన్యాన్ని మిగిల్చింది. ఆ ఫోటోలు వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడికి ఇంత కన్ను కుట్టిందా అని కన్నీరు మున్నీరైపోతూ ఉన్నారు.